కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ మొత్తం కూడా అట్టుడికిపోతోంది. కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, అది ఇతర నగరాలకు కూడా వ్యాపిస్తున్న పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాం. కేవలం కాక్రోచ్ జనతా పార్టీ మాత్రమే కాదు, ఆ పార్టీలో లేదంటే సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, ఆ పేజ్ని చూసే వాళ్ళనే కాదు, పెద్ద ఎత్తున యువత మొత్తం కూడా రోడ్లపైకి రావడం కూడా మనం చూస్తున్నాం. సో విద్యా వ్యవస్థలో లోపం ఖచ్చితంగా ఉంది అనేది ఈ పరిణామాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న డిమాండ్లు కూడా మనం చూస్తున్నాం. ఒకటి, నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పేపర్ లీకేజ్కి సంబంధించి చర్యలు తీసుకోవాలి పాల్పడిన వాళ్ళపైన అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ పేపర్ లీకేజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి అనేది కూడా విద్యార్థులతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ప్రధానమైన డిమాండ్. కాసేపు కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని పక్కన పెడితే కనుక ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో అసలు ఎఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఏదైనా ఒక జాతీయ స్థాయి పరీక్ష రాయాలి అంటే కనుక చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. నీట్ కానీ, జేఈఈ కానీ, ఈవెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలన్నప్పటికీ కూడా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా మధ్యతరగతి వాళ్ళకి, సామాన్యులకి కూడా ఎఫోర్డబిలిటీ లేని స్థాయికి మన విద్యా వ్యవస్థ చేరిపోయింది అనేది ఎవరైనా అంగీకరించాల్సిన మాట. సో వీళ్ళు చేస్తున్న ప్రధాన డిమాండ్లు మనం చూస్తున్నాం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. డైరెక్ట్గా పీఎం ఇంటి ముట్టడికే వాళ్ళంతా ప్రయత్నించిన పరిస్థితి కూడా మనం చూసాం. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చెప్తోందో ఆల్మోస్ట్ అదే డిమాండ్లని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా వినిపించిన పరిస్థితి. ఏకంగా పీఎం నివాసం ముట్టడికే మొదటిసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో నివాసం ముట్టడికి ప్రతిపక్షం రావడం కానీ, ఎవరైనా ప్రయత్నించడం కానీ ఇదే ఫస్ట్ టైం కూడా. సో మరి ప్రభుత్వం ఎందుకని కొంత కామ్గా వ్యవహరిస్తోంది? ప్రభుత్వం నుంచి వచ్చిన ఏకైక మాట, అటు సీజేపీ తోటి జేపీ నడ్డా చర్చలు జరిపినా, ఇటు కాక్రోచ్ జనతా పార్టీ తోటి మరో మంత్రి చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట ఏమని, కేవలం మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం అన్న ఒక్క ఆన్సర్ మాత్రం ప్రభుత్వం నుంచి కనబడుతోంది. మనం ఇదే టైంలో చూస్తున్నాం, పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కానీ పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ నీట్ లీకేజీలకి సంబంధించిన ఏ అంశం కూడా చర్చకు వస్తున్న పరిస్థితి లేదు. చర్చకు వచ్చినా కానీ విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపించట్లేదు. మరి అసలు ప్రభుత్వం ముందు ఏం ఆల్టర్నేటివ్స్ లేవా? ప్రభుత్వం అసలు ఏం చేయొచ్చు? ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రకటించిన ఏకైక అంశం ఏంటి? మనం ముందే చెప్పుకున్నట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం అనేది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మాత్రమే కాదు, ఒక సిట్ కూడా ఫామ్ చేయొచ్చు. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి దర్యాప్తు జరుగుతోంది కదా, ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేసి దర్యాప్తుని మరింత వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. అటు పలు అంశాల్లో ఒక మామూలు క్రైమ్ ఏదన్నా జరిగితేనే ఒక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడం చూస్తున్నాం. ఏకంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం నీట్ పేపర్ లీకేజ్ అనేది. సో ఒక సిట్ ఫామ్ చేసి ఈ నేరానికి సంబంధించి దర్యాప్తుని మరింత వేగవంతం చేసే అవకాశం, చేసే ఛాన్స్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అదొక అంశం. రెండు, విద్యార్థులు కోరుతున్న మరో అంశం ఏంటి? ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకి పరిహారం ఇవ్వాలి అని చెప్పి. ఇందులో తప్పే ఉంది? నిజంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని చేస్తే నిజానికి కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ₹1,00,00,000 పరిహారం ఇవ్వడం అనేది నిజంగా ఆ పరిహారం ఆ కుటుంబాలకి న్యాయం చేసినట్టు కాదు, కానీ మానవతా దృక్పథంతో వ్యవహరించినట్టు. ₹1,00,00,000 పరిహారం మనం గతంలో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఇవ్వడం కూడా మన అందరికీ తెలిసిందే. ఈ పరిహారాన్ని అందించడం అనేది ప్రభుత్వానికి పెద్ద కష్టమైన పనేం కాదు. ఆ కుటుంబాలకి పరిహారం అందించడం ద్వారా కొంతవరకు మద్దతు కూడగట్టే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసే అవకాశం ఉంటుంది. మూడో అంశం, మంత్రుల కమిటీ ఏర్పాటు చేయొచ్చు. మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థుల దగ్గర నుంచి కొంతమంది ప్రతినిధులని వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని వాళ్ళతోటి చర్చలు జరపొచ్చు. ఈ మంత్రుల కమిటీ వాళ్ళతో చర్చలు జరిపి ఒక రిపోర్ట్ తయారు చేసుకుని తర్వాత ఏం చేయొచ్చు అనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హామీ కూడా ఇవ్వచ్చు. ఇదంతా కూడా కొత్త ఆలోచనలో లేకపోతే ఎప్పుడూ జరగనివో కాదు. ఇవంతా కూడా కామన్ ప్రాక్టీస్. ఏదైనా ఘటన జరిగినప్పుడు, ఇప్పుడు మన రాష్ట్రాల్లోనే చాలాసార్లు చూస్తుంటాం, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు ఎవరో ఒకరు రోడ్డు ఎక్కడం, తమ డిమాండ్లు వినిపించడం చూస్తూ ఉంటాం. ఒక మంత్రుల కమిటీ ఫామ్ చేసి వాళ్ళ డిమాండ్లు ఏంటో తెలుసుకుంటూ ఉంటారు. ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతారో సాల్వ్ చేసే పరిస్థితి కూడా మనకు ఉంటుంది. ఆ రకంగా మంత్రుల కమిటీ ఏర్పాటు చేయొచ్చు. అండ్ ఫోర్త్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ మాత్రమే కాదు,
చాలా విషయాల్లో పదే పదే తప్పులు జరుగుతున్నాయి. ఈ పేపర్లు ఎగ్జామ్ కండక్ట్ చేసే అంశంలో, లేకపోతే పేపర్ లీకేజ్ల అంశంలో ఇవి జరగకుండా ఒక చట్టం తెస్తాము అని ప్రభుత్వం చెప్తే విద్యార్థులు ఒప్పుకోరా? వాళ్ళ మెయిన్ డిమాండ్ అదే కదా. కేవలం ఒక ఆగ్రహంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని కోరుతున్నారు, కానీ అసలు అజెండా ఏంటి? మన విద్యా వ్యవస్థ బాగుపడాలి, చదువు అఫోర్డబుల్గా ఉండాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ట్రాన్స్పరెంట్గా జరగాలి అనేది కదా ప్రధానమైన డిమాండ్. సో ఒక మంచి ఫ్రేమ్వర్క్ తయారు చేస్తాం మేము. ఇప్పుడు రీకండక్ట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆర్మీని రంగంలోకి దించింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని రంగంలోకి దించింది. చాలా పకడ్బందీగా మేము ఎగ్జామ్ని కండక్ట్ చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంది కదా. మరి అదే పని ప్రతి ఎగ్జామ్కి మేము ఇంతే నిబద్ధతతో చేస్తాము, ఇదిగో ఈ ఫ్రేమ్వర్క్ ఇస్తున్నాము, ఈ ఫ్రేమ్వర్క్ని మేము ఖచ్చితంగా పాటించి తీరతాము ఇకపైన అంటే విద్యార్థులు శాంతించరా? ఇంతమంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించి ఈ స్థాయిలో ఎందుకు వాళ్ళని అణచివేసే ప్రయత్నం? వాళ్ళవి చాలా వరకు కూడా సహేతుకమైన డిమాండ్లు ఉన్నవి, వాటన్నింటినీ నెరవేర్చొచ్చు కదా. ఇది ఒక అంశం. దాంతో పాటుగా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు. మీరిద్దరూ కుమ్మక్కయ్యారా బీజేపీ కాంగ్రెస్ అనేది అఖిలేష్ యాదవ్ ప్రశ్నించిన పరిస్థితి. యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఆయనే అలా క్వశ్చన్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉంది? సో ప్రతి రాష్ట్రంలో కూడా ఎఫెక్ట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ నేషనల్ స్థాయి ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషను, లేకపోతే కోచింగ్ సెంటర్లు, ఏ రాష్ట్రం తీసుకున్నా కనీసం 4-5 సెంటర్లు ఇలా కోచింగ్ల ద్వారానే పాపులర్ అవుతున్న నగరాలన్నీ కూడా మనందరికీ తెలిసినవే. మరి అలాంటప్పుడు ఇలా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి పార్టీని తీసుకుని సమస్యల్ని చర్చించి ఒక ఆల్ పార్టీ మీట్ లాంటిది ఎందుకు ఏర్పాటు చేయకూడదు కేంద్ర ప్రభుత్వం? ప్రతి రాజకీయ పక్షాన్ని, లేకపోతే ఎవరైతే ప్రస్తుతం లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారో అధికారికంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పక్షాలని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళతో చర్చించే అవకాశం ఉంటుంది. ఇది జరిగితే కనుక పూర్తిగా పార్లమెంట్ సమావేశాలు కూడా సజావుగా సాగే పరిస్థితి ఉంటుంది. కేవలం ఎన్డీఏ పక్షాలు మాత్రమే కాదు కదా, దేశంలో ఇంకా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు కొంతవరకు సంస్కరణలు విద్యా వ్యవస్థలో తెచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్ళందరితో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మేము చాలా కమిట్మెంట్తో ఉన్నాం, మీ డిమాండ్ల పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నాం అనే ఒక భరోసా అయిన కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటే విద్యార్థుల్లో ఈ స్థాయి ఆగ్రహం పెళ్ళుబికేది కాదేమో. కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటైనప్పుడు కానీ ఆ తర్వాతే కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే కనుక నీట్ పరీక్ష ఒక్కటే సరిగా కండక్ట్ చేయడం ఒక్కటే సమస్యకి సొల్యూషన్ కాదు కదా. ఇది ఒక్కసారి మాత్రమే జరగలేదు కదా. గతంలో 2-3 సార్లు పేపర్ లీకేజ్ ఘటనలు ఉన్నాయి. నీట్ మాత్రమే కాదు, సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ స్కామ్ గురించి మన అందరికీ తెలిసిందే కదా. సో మీరు ఎలాంటి సంస్థలకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, వాళ్ళ నేపథ్యం ఏంటి, బ్లాక్ లిస్ట్లో ఉన్నారా, ఇవన్నీ మేము చూసుకుని ఇదిగో ఇది మా ఫ్రేమ్వర్క్ విద్యా వ్యవస్థకి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు కదా. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కూడా అలాంటి ఒక పాలసీని తీసుకొస్తే తప్పే ఉంటుంది. అన్ని పక్షాలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఇది కూడా మరొక అంశం. సో ఈ 5 అంశాల మీద ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేయొచ్చు, అది కూడా తను నష్టపోకుండా. ప్రధాన అభ్యంతరం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని రాజీనామా చేయించడం అంటే తన ఫెయిల్యూర్ని తాను అంగీకరించినట్టు అటు ఎన్డీఏ కానీ బీజేపీ కానీ. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఎవరికి నచ్చకపోయి ఉండొచ్చు, ఎన్డీఏ పక్షాలకి బీజేపీకి కూడా. సో ఫెయిల్యూర్ని అంగీకరించే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండి ఉండకపోవచ్చు, కానీ అట్ ద సేమ్ టైం మేము కమిట్మెంట్తో ఉన్నామని నిరూపించవచ్చు కదా. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి కూడా విద్యార్థి రాజకీయాల నుంచి, ఆయనది పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఇలా విద్యార్థి రాజకీయాల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఫైనల్లీ మంత్రి అయిన వ్యక్తే. ఎన్ని వ్యతిరేకతలున్నా లేకపోతే ఏమున్నా విద్యార్థుల సమస్యలు ఏంటి, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేస్తున్న క్రైసిస్ ఏంటి అనేది ఖచ్చితంగా ఆయనకు కూడా తెలిసే ఉండుండొచ్చు. బట్ వ్యవస్థలో లోపాలు, లేదంటే పాలసీలు, రకరకాల కారణాల వల్ల ఆయన లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఆయన మీద ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది బీజేపీ ఓటమి అని కనుక బీజేపీ భావిస్తే ఈ 5 డిమాండ్లని లేకపోతే ఈ 5 సొల్యూషన్స్ని స్టూడెంట్స్కి చూపిస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్ తమ ఆందోళనని విరమించే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈరోజు ఎవరైతే పొలిటికల్ సిస్టమ్స్ ఉన్నారో అందులో చాలామంది విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్లే. అదేవిధంగా వివిధ దేశాల్లో భారత ప్రతిష్టని ఇనుమడింపజేస్తున్న వాళ్ళంతా కూడా ఇలాంటి విద్యార్థులే. సో మన విద్యా వ్యవస్థ పారదర్శకంగా ఉంటే మన దేశాభివృద్ధికి మాత్రమే కాదు, మన దేశ ప్రతిష్ట కూడా మరింత ఇనుమడించే అవకాశం ఉంటుంది. రాజకీయాలు పక్కన పెడితే
ఖచ్చితంగా మేము విద్యా వ్యవస్థ మీద కమిట్మెంట్తో ఉన్నామని ఈ 5 డిమాండ్లని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చినా కూడా మంచి పేరు ఉంటుంది, విద్యార్థుల్లో కూడా ప్రభుత్వం పైన మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ 5 ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో పాటు మిగతా 5 అంశాలని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.